నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయ్ గ్రామంలో గోవిందయ్య నిర్వహిస్తున్న పాఠశాల పూర్తిగా నిర్వీర్యమైంది. ఇటుకబట్టి వద్ద ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా లేకపోవడం దుర్మార్గమని విద్యార్థి సంఘం నాయకులు జీవీఎం విఠల్, అర్బాజ్ ఖాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవు. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు అందలేదు. తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏదైతే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయ్ గ్రామంలో గోవిందయ్య నడిపిస్తున్నటువంటి ఇటుకబట్టి స్కూల్ ఏదైతే ఉన్నదో స్కూల్ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మీరు చూడండి. పిల్లలకు కనీసం బెంచులు లేవు. వీళ్ళు మార్నింగ్ నుంచి 4 గంటల వరకు కింద కూర్చొని చదువుకోవడం. వీళ్ళకి సంబంధించిన ఇప్పటివరకు ఆధార్ కార్డులు కూడా ఇక్కడ ఉన్న గోవిందయ్య చేయించలేదు. పిల్లలని అక్కడ ఏదైనా ఉప్పల్వాయ్ గ్రామంలో ఉన్న స్కూల్లో అడ్మిషన్ చేయడానికి వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు తప్పనిసరిగా వచ్చింది. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ లేవు. కనీసం ఫ్యాన్ వసతి లేదు. పిల్లలకి టాయిలెట్స్ వసతి కూడా లేదు. పిల్లల విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వచ్చే టీచర్కి కూడా టాయిలెట్ వసతి లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నది. మరి విద్యాశాఖ అధికారులకు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. మరి వారం రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన మరి విద్యాశాఖ అధికారులు కూడా ఇవ్వడం లేదు. మేము గౌరవ కలెక్టర్ గారికి కావచ్చు, విద్యాశాఖ అధికారులకు కావచ్చు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లలు చదవడానికి కనీస వసతులు, సదుపాయాలు లేవు. కావున వీళ్ళకి ఇమీడియట్గా ఆధార్ కార్డ్స్ చేయించి ఇక్కడనే ఉప్పల్వాయిలో ప్రైమరీ స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో ఈ పిల్లలని చేర్పించాలి. అక్కడ చేర్పిస్తే ఈ పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనము, ఆట అన్ని విధాలుగా పూర్తి స్థాయిగా వీళ్ళకు విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన గౌరవ కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న కనీసం బెంచులు, వసతులు కల్పించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమని దోపిడీ చేసుకొని లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ కనీసం పిల్లలకు కరెక్ట్ విద్యను అందించే పరిస్థితి లేని గోవిందయ్యమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము విద్యాశాఖ అధికారులకు, గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ స్కూల్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇదే బాధ్యత రహితంగా ఒకవేళ వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. విద్యార్థుల కోసం పక్షాన నిలబడతాం. వీళ్ళ కోసం పోరాటం చేసి వీళ్ళను దగ్గరలో ఉన్న ఉప్పల్వాయ్ స్కూల్లో చేర్పించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి కానీ విద్యాశాఖ అధికారులకు కావచ్చు, ఒకవేళ ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కాకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళి మేము పోరాటం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం.